పక్కనే గ్రోవ్ పార్క్. హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్. బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. అంత మాత్రాన అది కాంగ్రెస్ అనుకూలమైన ఓటు కాదు. బీఆర్ఎస్ యొక్క పాలన పట్ల, కేసీఆర్ యొక్క వైఖరి పట్ల విసిగిపోయిన ప్రజానీకము, వారి యొక్క కుటుంబ పాలన, కుటుంబ పెత్తనము, 9.5 సంవత్సరాలుగా వారు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు, తెలంగాణ సంపదను కొల్లగొట్టి ఏ రకంగా ఈ కుటుంబం దోచుకున్నదో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని కూడా తుంగలో తొక్కేసి అమలు చేయకుండా వాళ్ళ ఆస్తులు పెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. 6,70,000 కోట్ల పైచీలకు తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ నాయకుల సంపదలు పెరిగినాయి కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క సంపద, వాళ్ళ ఆస్తులు కోల్పోయి కొలువు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు అందుకనే ఆక్రోశంతో బీఆర్ఎస్ ను ఓడించాలి అనే ఆలోచనతో ఓటు వేశారు. కాంగ్రెస్ లాభపడింది కానీ కాంగ్రెస్ గెలుపు కాదు. అసలు గెలుపు బీజేపీది మాత్రమే అని చెప్పి జిల్లా వారీగా సమీక్షలు జరుపుతున్నాం. అధికారంలోకి రావాల్సిన పార్టీ ఎక్కడ లోపాలున్నాయో సర్దిద్దుకొని లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉన్నది. తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే అని అమిత్ షా గారు చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ మునిగిపోయినటువంటి పడవ, మునగబోయే పడవ అది కాంగ్రెస్ పార్టీది. వికసించే కమలం భారతీయ జనతా పార్టీ నుంచి చాలా స్పష్టంగా అమిత్ షా గారు కార్యకర్తలకు వారు మార్గదర్శనం చేసి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయడానికి దేశ ప్రజలు ఏ రకంగా అయితే ఇవాళ సంకల్పం తీసుకున్నారో ఇటీవల 5 రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి. 5 రాష్ట్రాల ఫలితాలు కూడా విశ్లేషిస్తే ప్రభుత్వాల పనితీరుకు వారు తీర్పునిచ్చారు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక ప్రో ఇన్కంబెన్సీ ఓటు సాధించింది. అంటే ప్రభుత్వానికి ఇవాళ సమర్థించే ఓట్లు బీజేపీ రాబట్టగలిగింది తప్పితే మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు అవకాశం ఇస్తే ప్రజలను ఏ రకంగా మోసం చేశారు, దగా చేశారు, ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద నమ్మబలికి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా వ్యవహరిస్తే ప్రజలు యాంటీ ఇన్కంపెన్సీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 5 రాష్ట్రాల్లో ఒక బీజేపీ మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది. 3 రాష్ట్రాల అధికారంలో రావడమే కాకుండా తెలంగాణలో ఓట్లు సీట్లు పెంచుకున్నాం, మేఘాలయలో ఓట్లు సీట్లు పెంచుకున్నాం. కాబట్టి మూడవసారి ప్రజలు చాలా స్పష్టంగా ఏ విపక్షాలైతే కాంగ్రెస్ సైతం ఈ 5 రాష్ట్ర ఎన్నికలను సెమీఫైనల్ గా అభివర్ణించాయో తేలిపోయింది అన్ని పార్టీలు. కాబట్టి లోక్సభ ఎన్నికలు గతంలో 2018లో ఒక ఎమ్మెల్యే బీజేపీ గెలిస్తే 7% మాత్రమే ఓట్లు రాబట్టుకుంటే 5 మాసాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 20% ఓట్లు, 4 ఎంపీలను సొంతంగా గెలుచుకున్నాం. అది 2019 చరిత్ర. 2024 చరిత్ర
చాలా స్పష్టంగా అమిత్ షా గారు తెలంగాణ ప్రజలు మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉవ్విరులూడుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అతీతం కాదు, స్థానిక అంశాల మీద ప్రభావితమై రాష్ట్ర శాసనసభలో ఎన్నికలు ఓటు చేసి ఉండొచ్చు. కానీ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 10 పార్లమెంటు పైగా 35% ఓట్లను పైగా సాధిస్తాము. ఆ సాధించే దిశకు చేరుకునే దానికే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోయేదానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి ఏ రకంగా ఇవాళ మోదీ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసి పేదల సంక్షేమ పథకాలకు దళారీ వ్యవస్థ లేకుండా ఆ పథకాలన్నీ నేరుగా పేదల ఖాతాలకు బ్యాంక్ ఖాతాలు చేరుస్తున్నామో, దళారీ వ్యవస్థ లేకుండా అవినీతికి లంచానికి ఏమాత్రం కూడా ఇసుమంత అయినా మరి తావు ఇవ్వకుండా అది బీజేపీకి ఆ పాలన మాత్రమే సాధ్యమని నిరూపించిన చరిత్ర. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడ ఉంటే అక్కడ డబుల్ ఇంపాక్ట్ తో అభివృద్ధి, పేదల పథకాలు. అందుకు నిదర్శనంగా ఇవాళ మళ్లీ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కానివ్వండి, ప్రధానమంత్రి స్వానిధి పేరు మీద వీధి వ్యాపారుల కోసం కానివ్వండి, కుల వృత్తుల మీద ఆధారపడే వర్గాల కోసం